उत्तर प्रदेश के अवध क्षेत्र में ईसाई मिशनरियों के जरिए किया जा रहा धर्मांतरण सिर्फ हिंदुओं नहीं बल्कि मुसलमानों को भी अपना शिकार बना रहा है। ప్రైజ్ ది లార్డ్ దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. యూపీలో ఒక కొత్త నాటకం స్టార్ట్ అయిందండి. మొన్నటి వరకు యూపీలో హిందూ ముస్లిం అన్నారు, తర్వాత హిందూ క్రిస్టియన్స్ అన్నారు. ఇప్పుడు ఒక కొత్త గేమ్ ఏం స్టార్ట్ అయింది తెలుసా? ముస్లిం క్రిస్టియన్స్. అవును, ఈ మాట వింటూ ఉంటే నవ్వు వస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది ఈ మీడియా. అమర్ ఉజాలా, ఇది యూపీకి సంబంధించిన ఛానల్. ఈ ఛానల్లో తను మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, ఇంతకు ముందంట క్రైస్తవులందరూ హిందువులకు మత మార్పిడి చేసేవారు. అంటే దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళను ఎక్కువగా టార్గెట్ చేసి, ట్రైబ్స్ని టార్గెట్ చేసి వాళ్ళను ప్రలోభించి మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళపైన కూడా ఈ గేమ్ అనేది స్టార్ట్ అయింది అని అంటున్నాడు. ఒకసారి మీరు ఈ మాట వినండి, నేను దీని తర్వాత प्रदेश के अवध क्षेत्र में ईसाई मिशनरियों के जरिए किया जा रहा धर्मांतरण सिर्फ हिंदुओं नहीं बल्कि मुसलमानों को भी अपना शिकार बना रहा है। जानिए कैसे पहले हिंदू परिवारों का धर्मांतरण कराने वाले मिशनरी अब मुसलमानों को अपने निशाने पर ले रहे। విన్నారు కదా, ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే, ఇప్పుడు ముస్లిమ్స్లను కూడా క్రైస్తవులు వదులుతలేరు అనంట. ఆ ముస్లిమ్స్ కూడా ఎవరంట తెలుసా? మొన్నటి వరకు మద్రసాలో చదివిన వాడు ఇప్పుడు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నాడంట. మొన్నటి వరకు ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేనివాడు ఇప్పుడు కాన్వెంట్ స్కూల్కి ఫీజులు కడుతున్నాడు అనంట. ఫ్రైడే నాడు హాలిడే తీసుకునే వాళ్ళంట ఇప్పుడు ఆదివారము హాలిడే తీసుకుంటున్నారంట. मिशनरियों की नजर आर्थिक रूप से कमजोर मुस्लिम परिवारों पर है। पैसा, बच्चों को शिक्षा, उपचार और नौकरी के नाम पर इन परिवारों का धर्मांतरण किया जा रहा है। मुस्लिम परिवारों ने अपनी पूजा की पद्धति बदल ली है। अब वो जुमे की नमाज नहीं अदा करते, मस्जिद जाना उन्होंने कम कर दिया है। उनके बच्चे मदरसों की बजाय लखनऊ और बाराबंकी के प्रतिष्ठित कॉन्वेंट स्कूल में पढ़ रहे हैं। परिवार की महिलाएं वर्ल्ड विजन संस्था से जुड़कर स्वरोजगार कर रही हैं। इन परिवारों की आर्थिक स्थिति समृद्ध हुई है। ఇది తెలివితో మాట్లాడుతున్న మాటనా లేదా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కాదు. ఒక కెమెరా ముందు కూర్చొని నోటికొచ్చింది ప్రతిదీ మాట్లాడుతున్నారు అని అంటే, ఇలాంటి వాళ్ళకు ఫుల్ స్వింగ్లో సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి తాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఒక మద్రసాలో చదివే ఒక అబ్బాయి ముస్లిం అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎక్కువగా ముస్లిమ్సే మద్రసాలో చదువుతారు. అలాంటి వాడు ఒక హై స్టాండర్డ్ స్కూల్లో చదివితే తప్పేముంది? అంటే ముస్లిమ్స్ వాళ్ళు మంచి స్కూల్లో చదవడము వీళ్ళకు డైజెస్ట్ అవుతలేదా? లేదా వాళ్ళు మద్రసాలోనే చదవాలని వీళ్ళు నిర్ణయించుకొని పెట్టుకున్నారా? పేరెంట్స్ ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగానైనా చదివిస్తారు. స్కూల్లో కులం మతం అనేది ఉండక అంతా న్యూట్రల్గా ప్రతి వానికి ఒకరిపైన ఒకరు ప్రేమ చూపెడుతూ అందరికీ సమానం అని చెప్తూ నేర్పిస్తూ ఉంటారు. దానికే స్కూల్ అంటారు. అందుకనే యూనిఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతోమంది పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుతున్నారు. వాళ్ళకు లేని ప్రాబ్లము, వాళ్ళకు లేని ఆలోచనలు. అంటే ముస్లిమ్స్ వాళ్ళు మంచి స్కూల్లో చదవడం అనేది వీళ్ళకు డైజెస్ట్ అవుతలేదా? లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే వీళ్ళకు ప్రాబ్లం అవుతుందా? అన్ని విధాలుగా ఏదో ఒక ప్రొపగాండా క్రియేట్ చేసి క్రిస్టియన్, ముస్లిం ఇది లేకపోతే ఈరోజు మీడియా ఛానల్ బతికే లేదండి. మీరు ఆలోచించండి, ఈరోజు మీడియాలో ఎక్కువగా చూపెడుతున్న విజువల్స్ ఏంటిది? ఈ హిందూ ముస్లింలే కదా. పలానా స్కూల్లో ఏదో జరిగిందని, పలానా కాలేజ్లో ఏదో జరిగిందని, పలానా ముస్లిం వాడు పలానా ప్రాంతంలో ఇది చేశాడని, పలానా క్రిస్టియన్స్ ఈ పని చేశాడని ఇదే చూపెడుతున్నారే. కానీ భారతదేశంలో జరుగుతున్న దారుణమైన సంగతుల గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడతలేరు. అందులో ఇంకొక వ్యక్తి క్రియేట్ అయ్యాడు. నా అన్వేషణ అనే ఒక ఛానల్, అన్వేష్ ఈ హోస్ట్ పేరు. ఇతను ఈ మధ్యలో క్రిస్టియన్స్ పైన బాగా టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. ఇతని గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ అందరు సమానము అని అన్నప్పుడు వాళ్ళు ఏ స్కూల్లో అయినా చదువుతారు. డివిజన్ చేస్తుంది ఎవరు? ఈ దిక్కుమాలిన ఈ ప్రైవేట్ మీడియాస్ చేస్తలేదా? ఫండ్ మీద నడిచే ఇలాంటి మీడియాలు ఈరోజు సోషల్ మీడియాలో మొత్తము ఇదే చెత్త అంతా నింపేస్తున్నారండి. నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఒక క్రిస్టియన్ ఒక హిందూ స్కూల్లో చదివితే తప్పేముంది? ఒక హిందూ ఒక ముస్లిం స్కూల్లో చదివితే తప్పేముంది? స్కూల్ అనేది ఎక్కడైనా స్కూలే. ఆ స్కూల్లో గవర్నమెంట్ ఇచ్చే సిలబస్ చూపెడతామే కానీ పర్సనల్ సిలబస్ ఎవరు నేర్పియరు. ఆ చదువు మీదనే వాళ్ళకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తున్నారు. మరి
చదువుపిచ్చే వాళ్ళకు ప్రాబ్లం లేదు, చదువుకున్న వాళ్ళకు ప్రాబ్లం లేదు, కానీ కొన్ని వర్గాలకు మాత్రం ఇది డైజెస్ట్ అవుతలేదు. ఎవరు చదువుకోవద్దు, మేమే చదువుకోవాలి, మిగతా వాడు ఇలానే చదువు లేకుండానే ఉండాలి, మిగతా వాడు చదువు లేకుండానే ఉండాలి అనే ఈ కాన్సెప్ట్, ఈ దిక్కుమాల కాన్సెప్ట్ మనకందరికీ తెలుసు ఎక్కడ ఉంటుంది అనేది. అందరూ సమానంగా చదవాలి, ఇలా కుల మతం అనేది ఎలాంటి భేదం లేకుండా ప్రతి స్కూల్లో సేమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ని గౌరవిస్తూ మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. అంతేకాని పలానా వాడు పలానా స్కూల్లో చదువుతారని కొత్త ప్రొపగాండా క్రియేట్ చేయడం కాదు. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.